ఏమి ఇచ్చాడో చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఇంక్రీజ్డ్ బై 22 సెంటీమీటర్ స్క్వేర్ ఇఫ్ ఇట్స్ రేడియస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 సెంటీమీటర్. రేడియస్ అనేది ఇంక్రీజ్డ్ బై 1 సెంటీమీటర్ అన్నాడు. సో ఇనిషియల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఉంది, అంటే ఇనిషియల్ రేడియస్ స్మాల్ ఆర్ ఉందండి. ఇనిషియల్ రేడియస్ స్మాల్ ఆర్ ఉంది. సో ఇప్పుడు క్యాపిటల్ ఆర్ అయింది. అంటే ఒక సర్కిల్ కనుక తీసుకుంటే మనకి ఏమన్నాడు, సర్కిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇనిషియల్గా రేడియస్ స్మాల్ ఆర్ ఉంది. ఇప్పుడు రేడియస్ కనుక పెంచినది ఏమైంది, క్యాపిటల్ ఆర్ అయింది. సో రేడియస్ ఇంక్రిమెంట్ ఎలా ఉంది అంటే ఇదే కదా రేడియస్ ఇంక్రిమెంట్ అనేది, ఇదే కదండి రేడియస్ ఇంక్రిమెంట్. అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తున్నాడు మనకి అక్కడ. క్యాపిటల్ ఆర్ అంటే ఇంక్రీజ్ అయిన రేడియస్ ఇనిషియల్ రేడియస్ డిఫరెన్స్ ఎంత 1 ఉందని చెప్తున్నాడు. సో ఏరియా ఎంతకు పెంచాడంట, 22కి పెంచిండంట. ఏరియా అంటే సర్కిల్ యొక్క ఏరియా ఎంత, పై ఆర్ స్క్వేరా. సో పై ఆర్ స్క్వేర్ మీన్స్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకేనా, పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 22. సో ఇక్కడ 22/7 22 క్యాన్సిల్ చేస్తామా. సో ఆర్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాంబినేషన్లో ఉందా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాంబినేషన్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఈ 7 అవతలకి వెళ్తుంది. సో ఆర్ మైనస్ ఆర్ అంటే మనకు 1 అని తెలుసు కదా, దీని ప్లేస్లో 1 పెట్టినా ఆర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. ఆర్ మైనస్ ఆర్ 1, ఆర్ ప్లస్ ఆర్ 7. సో ఆర్ ప్లస్ ఆర్ 7 అన్నాడు. అంటే స్మాల్ ఆర్ కన్నా క్యాపిటల్ ఆర్ ఎంత ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఈ 7లో సమ్ 7లోంచి 1 పక్కన పెట్టేసి 1 తీసేస్తే 6 ఉంటుంది. 6 అంటే స్మాల్ ఆర్కి 3 ఉంటుంది, క్యాపిటల్ ఆర్కి 3 + 1 4 ఉంటుంది. అంటే 4 + 3 అంటే మనకు అడిగింది ఏంటి, సో వృత్తం యొక్క అసలు వ్యాసార్థం ఎంత అంటే 3 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఈజ్ 3 సెంటీమీటర్స్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 74. If the numerical value of the perimeter of an equilateral triangle is √3 times the area of it అన్నాడు, then the length of each side of the triangle is అన్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి న్యూమరికల్ వాల్యూ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. సో ఆ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే ఏ ప్లస్ ఏ 3a అవుతుందా. ఓకేనా. సో పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3a ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఏరియా ఆఫ్ ఇట్ అన్నాడు. అంటే అదే త్రిభుజం యొక్క వైశాల్యానికి √3 టైమ్స్ అన్నాడు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా మనకి ఏమని తెలుసు, √3/4a². ఆల్రెడీ ఫిక్స్డ్ వాల్యూవే కదా, అది ఫిక్స్డ్ ఫార్ములా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత, √3/4a² అవుతుంది. ఓకేనా. సో √3 × √3 3నా. సో 3 క్యాన్సిల్ అయిపోతుందా, స్క్వేర్కి ఏకి క్యాన్సిల్. అప్పుడు ఏ వాల్యూ నీకు ఏమొచ్చింది, 4 వచ్చింది. సో క్వశ్చన్ ఏమి అడిగిందంటే దెన్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. సో సైడ్ ఎంత, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంత అంటే ఏ. క్లియర్ కదా. సో నేను ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఏ 3a ఈజ్ ఈక్వల్ టు √3 × √3/4a². ఏ వాల్యూ ఎంత అంటే 4. ట్రయాంగిల్ యొక్క ఈచ్ సైడ్ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు, 4 సెంటీమీటర్స్ అంటే 4 యూనిట్స్గా చెప్తాం. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. The parallelogram has sides 60 meter, 40 meter. One of its diagonal is 80 meters long. Its area is అన్నాడు. సేమ్ ప్రీవియస్ ఇలాంటిది ఒకటి చేసినాం కదా. అంటే పారాగ్రామ్ యొక్క సైడ్స్ ఇచ్చాడు మనకి. పారాగ్రామ్ యొక్క సైడ్స్ ఏమని ఇచ్చాడు, ఒక సైడ్ ఏమో 60 అన్నాడు, మరొకటి ఏమో 40 అన్నాడు. ఇది 60 అయితే ఇది 60నా, ఇది 40 అయితే ఇది 40 అవుతుందా, ఇది 40 అవుతుంది. ఓకేనా. కొంచెం కనుక చూస్తే ఇది 60 అయితే ఇది 60, ఇది 40 అయితే ఇది 40. ఒక డయాగనల్ ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో, 80 మీటర్స్ లాంగ్ అన్నాడు. సో డయాగనల్ ఈజ్ 80 మీటర్స్ అన్నాడు. సో ఇది స్కేల్ అండ్ ట్రయాంగిల్లో ఉందా, స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాన్ని డబుల్ చేస్తే టోటల్ ఏరియా వస్తుంది కదా. సో 2 times √s ఇంటూ s మైనస్ ఏ s మైనస్ బి s మైనస్ ఏ హెర్ అండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎస్ అంటే ఏంటి, ఇక్కడ సెమీ పెరిమీటర్ 60 + 40 100 + 80 180. 180లో హాఫ్ ఎంత, 90. ఎస్ వాల్యూ ఎంత, 90. సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 90లో 60 పోతే 30నా. సో 90లో 80 పోతే 10నా. అలాగే 90లో 40 పోతే 50. ఓకేనా, 50.
సో ఇక్కడ 90 ఉందా, సో 90 ఉంది. సో ఇక్కడ ఈ 10 దీనికి యాడ్ చేసుకుంటే 90 × 10 900. సో 900 అంటే ఒక 30 బయటకు వస్తుందా, 30 బయటకు వస్తుంది. సో నెక్స్ట్ 30 ఉంది, 50 ఉంది. 3 5s are ఎంత, 3 5s are 15. సో రూట్ లోపల 15 అలాగే పెట్టు. సో 0 0 అంటే 100, 10 × 10 100, 100 నుంచి ఒక 10 బయటకు వస్తుంది. సో 2 × 3 ఎంత, 6, 2 3s are 6, 6 × 60 × 10 600, 600 √15. ఇచ్చిన ఆప్షన్లో 600 √15 ఎక్కడ ఉందో మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కోఆర్డినేటర్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్ సప్లిమెంటరీ అన్నాడు. సో ఇచ్చిన కోఆర్డినేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ కాదు అన్నాడు. సో సప్లిమెంటరీ ఆర్ సంపూరక కోణాలు అంటే 2 యాంగిల్స్ని నువ్వు యాడ్ చేస్తే అవి ఖచ్చితంగా 180 degrees అవ్వాలి. వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఏవైనా 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 అవ్వాలి. వాటిని సప్లిమెంటరీ, తెలుగులో అయితే ఏమో సంపూరక కోణాలు అంటాం. కాంప్లిమెంటరీ అంటే పూరక కోణాలు. కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 అయితే వాటిని కాంప్లిమెంటరీ అంటాం. సో సప్లిమెంటరీ మీన్స్ 180. ఇప్పుడు చూద్దాం. సో కింది వాటిలో ఆపోజిట్ యాంగిల్స్ ఇచ్చినటువంటి చతుర్భుజాల్లో వ్యతిరేక భుజాల సమ్ అనేది 180 degrees ఎక్కడ కావు అంటున్నాడు. సో ఇక్కడ సైక్లిక్ కోఆర్డినేటర్లు అన్నాడా, అంటే ఒక సర్కిల్ లోపల ఒక కోఆర్డినేటర్లు కనుక తీసుకుంటే సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి 180 degrees ఉంటాయి. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, 180 degrees ఉంటాయి. ఈ రెండు సమ్ చూసినా 180 ఉంటాయి, ఈ రెండు ఆపోజిట్ సమ్ అయినా 180 ఉంటాయి. సో ఇది 180 ఉంటుంది. సో ఆన్సర్ మనది ఇది కాదు. 180 ఉండకూడదు అనేదే మన ఆన్సర్. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 ఉండకూడదు అనేదే మన ఆన్సర్. సో ఇది 180 ఉంటుంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ స్క్వేర్ చూడండి. స్క్వేర్లో ఎలా ఉంటుందంటే, స్క్వేర్లో కార్నర్స్ దగ్గర 90 degree 90 degree 90 degree 90 degree. సమ్ ఆఫ్ ఆపోజిట్ 180 ఉంటుందా, ఈ సమ్ 180 ఉంటుందా. సో 180 ఉంటుంది అంటే అది మన ఆన్సర్ కాదు, ఉండకూడదు మన ఆన్సర్. అంటే 180 ఉండకూడదే మన ఆన్సర్. క్లియర్ కదా. పారాగ్రామ్ చూద్దామా. పారాగ్రామ్ ఇలా ఉంటుంది కదా, సైడ్స్ ఈక్వల్ ఉంటుంది పారాగ్రామ్లో, అంతేగాని ఈ యాంగిల్స్ ఈక్వల్ ఉండవు. ఎందుకని అంటే పారాగ్రామ్లో సైడ్స్ ఈక్వల్ ఉంటాయేమో కానీ యాంగిల్స్ అనేవి సమ్ ఆఫ్ ఆపోజిట్ 180 ఉండేదానికి ఛాన్స్ లేదు. ఒకసారి రెక్టాంగిల్ కూడా చెక్ చేద్దాం. సో రెక్టాంగిల్ కనుక చూస్తే 90 90 90 90 ఆపోజిట్ 180. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. అంటే ఒక పారాగ్రామ్లో అంటే సమాంతర చతుర్భుజంలో మాత్రమే ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180 ఉండవు. ఓకేనా, క్లియర్ కదా. మిగతా అన్నింటిలో ఆపోజిట్ యాంగిల్స్ 180 ఉంటాయి. క్లియర్ కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పారాగ్రామ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 77. One side of a rhombus is 13 centimeters. One of its diagonal is 24 అన్నాడు. ఒక రాంబస్ కనుక తీసుకుంటే ఒక సైడ్ 13 centimeters అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కదా మనకి రాంబస్లో. సో రాంబస్ యొక్క అన్ని సైడ్స్ ఏమని చెప్పొచ్చు, 13 centimeterగా చెప్తాం. వన్ ఆఫ్ ఇట్స్ డయాగనల్ ఈజ్ 24 అన్నాడు. సో ఒక డయాగనల్ కనుక నువ్వు తీసుకుంటే ఒక డయాగనల్ 24 అంటే సో మిడిల్లో అంటే టోటల్ లెంత్ 24 అంటే ఇది ఏమవుతుంది అప్పుడు 12 అవుతుందా. సో డయాగనల్లో కంప్లీట్ డయాగనల్ 24, హాఫ్ డయాగనల్ అంటే 12 అవుతుందా. సో ఇప్పుడు ఈ డయాగనల్ చూద్దామా. సో ఇది ఎలా ఉంది మనకి 12 13. సో ట్రిప్లెట్స్ మనకు అర్థమైపోతుందా ట్రిప్లెట్స్ అని. సో ఇది కొంచెం ఇక్కడ తీసుకుంటున్నా 12, నువ్వు ఇష్టం, నువ్వు ఎక్కడైనా తీసుకో. ఈ మొత్తం డయాగనల్లో హాఫ్ అంటే 12. సో ఇది ఒక రైట్ యాంగిల్ అంటే 90 degrees ఫామ్ చేస్తుంది కదా ఇక్కడ, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 13 ఉంది 12 ఉంది. ట్రిప్లెట్స్ ప్రకారం చూస్తే 5 12 13 అంటే పై దగ్గర ట్రిప్లెట్స్. సో 12 13 కాంబినేషన్లో ట్రిప్లెట్స్ ఏమున్నాయి 5 12 13 అంటే ఒక డయాగనల్ లెంత్ 12 + 12 24, మరో డయాగనల్ లెంత్ 5 + 5 10. సో మనకి ఏమడిగాడు, రాంబస్ యొక్క ఏరియానే కదా అడిగింది. సో ఏరియా అంటే మనకి ఏమని తెలుసు, హాఫ్ d1 d2. ఒక d1 ఏమో 24 అయితే మరో డయాగనల్ 10 అవుతుంది. సో 2 1s 2 12s 12 × 10 ఎంత 120 cm² అనేది మనకి ఆ రాంబస్ యొక్క ఏరియా అవుతుంది, హాఫ్ d1 d2. అంటే ఎందుకని డైరెక్ట్గా d1 d2లో వచ్చేసినాయి కాబట్టి d1 d2 అప్లై చేసిన. ప్రీవియస్ క్వశ్చన్లో రాంబస్ వచ్చింది కదా ఇలాంటిది. సో ఇంతకు ముందు క్వశ్చన్లో అక్కడ మనకి డైరెక్ట్గా ఒక ట్రయాంగిల్ ఏరియా తెలిసిపోతుంది కాబట్టి అలా చేసేసినాం. ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఏరియా తెలుస్తుంది చూడండి. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇలా తీసుకున్నా సరే మనకి అదే వస్తుంది. ఓకేనా. సో ఎలాగ వస్తుంది చూడండి. ఇక్కడ d1 d2 నువ్వు అప్లై చేయకపోయినా కూడా ఒకవేళ హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే 4 ఈక్వల్ ట్రయాంగిల్స్ కదా. బేస్ అంటే 1/2 × 12 × 5 2 6 6 5 30. సో ఒక ట్రయాంగిల్ 30, 4 ట్రయాంగిల్స్ 4 × 30 ఎంత 120 సరిపోయింది కదా. సో హాఫ్ బేస్ ఎంత 5 ఉంది, హైట్ ఎంత 12 తీసుకుంటే 2 1s 2 6 5 6 30. ఒక ట్రయాంగిల్ ఏరియా 30 అంటే 4 ట్రయాంగిల్స్ 30 × 4 120 అలా అయినా సరే నీకు వచ్చేస్తుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్
78. A solid cylinder has total surface area 462 centimeter square. Its curved surface area is 1/3 of total surface area. అంటే కర్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా ఉందంట, టోటల్ సర్ఫేస్ ఏరియాలో 1/3 ఉందన్నాడు. ఓకేనా. సో దెన్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ అన్నాడు. సిలిండర్ యొక్క రేడియస్ ఎంత. సో ఇక్కడ ఒక సిలిండర్ కనుక నువ్వు తీసుకుంటే కర్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి అవుతుంది మనకి. ఇక్కడ కర్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఏమవుతుంది, సో ఇక్కడ ఈ సర్ఫేస్లో నీకు టచ్ అవుతుంది కదా, ఇది ఒక బాటిల్ అనుకుంటే నువ్వు పట్టుకుంటే నీకు టచ్ అయ్యే సర్ఫేస్ని ఏమంటాం, కర్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఇది కర్డ్ సర్ఫేస్ ఏరియా. ఇది ఏంటి అంటే 2πRh అంటే సర్కంఫరెన్స్ ఇంటూ హైట్ వస్తుంది. ఓకేనా. సో మనకి ఏంటి ఇక్కడ రేడియస్ ఉంటుంది, ఇది ఏమవుతుందంటే ఇక్కడ హైట్ అవుతుంది. 2πRh అనేది కర్డ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక తీసుకుంటే కర్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా అండ్ బాటమ్ ఏరియా వస్తుందండి టోటల్ సర్ఫేస్ ఏరియాకి. సో 2πRh ప్లస్ టాప్ ఏరియా బాటమ్ ఏరియా అంటే టాప్ బాటమ్ సర్కిల్ ఏరియానే కదా వచ్చేది. సో πr² ప్లస్ πr² 2πr² అవుతుంది. క్లియర్ కదా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండంటే ఇక చూడండి, ఇట్స్ మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా 462 ఇచ్చాడు. అంటే ఇది మొత్తం 462 అని చెప్పేస్తాడు అక్కడ. ఓకేనా, 462 అంటున్నాడు. నెక్స్ట్ ఏం ఇచ్చాడో చూద్దాం. ఇట్స్ కర్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 1/3 ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే ఈ కర్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది కదా, 1/3 అంటే ఇది 1 పార్ట్ ఉంటే టోటల్ 3 పార్ట్స్ ఉందంట. ఇది 1 పార్ట్ ఉంటే టోటల్ 3 పార్ట్స్ ఉంది. అంటే టోటల్ నీకు 3 పార్ట్స్ అనేది టోటల్ సర్ఫేస్ ఏరియానా 462 అయితే 3 పార్ట్స్ 462 అయితే 3 పార్ట్స్ అనేది ఏంటి టోటల్ సర్ఫేస్ ఏరియా. 3 పార్ట్స్ 462 అయితే నీకు కావాల్సింది ఏంటి, సిలిండర్ యొక్క రేడియస్. ఏది తీసుకుంటే మనకి రేడియస్ వస్తుంది చూడండి. ఇక్కడ 2πRh ప్లస్ 2πr². ఈ వాల్యూ తెలిస్తే 2πr² వాల్యూ తెలిస్తే మనకి రేడియస్ వచ్చేస్తుందా అంటే 6 ఉంది కదా ఇక్కడ. సో అంటే 2πRh క్యాన్సిల్ చేయొచ్చా అంటే ఏమని చెప్పొచ్చు అంటే 2πRh ప్లేస్లో ఎంత ఉంది, 1 పార్ట్ ఉందా. 2πRh ప్లస్లో 1 పార్ట్ ఉంది అంటే ఇక్కడ కూడా 1 కదా ఉండేది. అప్పుడు 3లో ఇది 1 అయితే ఇది 2 అవుతుంది కదా. అంటే 2πr² వాల్యూ ఏమై ఉంటుంది నీకు, 2 పార్ట్సే కదా. సో 3 పార్ట్స్ 462 అయితే 2 పార్ట్స్ ఎంత. సో 3 1s 3 5s 3 1s 3 5s 3 4s 154 టైమ్స్ 154 అంటే 15 2s 300 4 2s 8 308 అవుతుంది. 308 అనేది మనకి దేనికి ఈక్వల్ అది 2πr², 22/7 r². ఓకేనా, 2πr²కి ఈక్వల్ అవుతుంది అది. ఓకే. సో ఇక్కడ 22 2s 44 కదా, 11 4s 44, 11 2s 11 8s 4 1s 4 7s 7 ఇవతలకు వస్తే 7², r² ఈజ్ ఈక్వల్ టు 7², దెన్ r ఈజ్ ఈక్వల్ టు 7. సో మనకి రేడియస్ ఏమొస్తుందంటే 7 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 7 ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు అర్థం చేసుకోగలిగారు అంటే డైరెక్ట్గా ఈ కాంబినేషన్ లేకుండా రాసేసుకోవచ్చు. క్లారిటీ కోసం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకేనా, క్లియర్ కదా. ద నెక్స్ట్ క్వశ్చన్ 79 చూస్తే ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ ఏ కోనికల్ టెంట్ ఈజ్ 16 meters అన్నాడు. ఈ 427 3/7 meter² క్యాన్వాస్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద టెంట్, దెన్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద టెంట్ ఈజ్ అన్నాడు. ఆ టెంట్ యొక్క స్లాంట్ హైట్ ఎంత. ఒక కోన్ షేప్లో ఒక టెంట్ ఉందండి. సో అంటే కర్డ్ సర్ఫేస్ ఏరియా ఇలా మొత్తం సర్ఫేస్ ఏరియా ఎంత అవసరమైందంట 427 3/7 meter² అనేది ఇలా. ఇది మొత్తం సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఈ టెంట్ చుట్టబడిన టెంట్ ఉంటుంది కదా, కోన్ షేప్లో చుట్టినటువంటి టెంట్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 427 3/7 meter². ఓకేనా. సో ఇందులో మనకి రేడియస్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో 16 అన్నాడు. స్లాంట్ హైట్ ఎంత అన్నాడు. ఓకేనా. ఇదేమో హైట్ అవుతుంది, ఇదేమో స్లాంట్ హైట్ ఏటవాళ్ళ ఎత్తు, ఇదేమో వ్యాసార్థం అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం πrs తీసుకుంటే సరిపోతుందా. ఆర్ ఎంత ఇచ్చాడు 16 ఇచ్చాడు. πrs అనేది ఏంటి మనకి సర్ఫేస్ ఏరియానా, ఆ టెంట్ మొత్తం సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఇచ్చాడు. πrs ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ. సో చూడండి 7 4s ఎంత 2800. నెక్స్ట్ 7 2s ఎంత 114, 7 7s 49 ప్లస్ 3 ఎంత 52 అవుతుందా అంటే 2992 అవుతుంది. సో 2992/7 అనేది వస్తుంది. 7 7 క్యాన్సిల్. ఓకేనా. 11 2s
11 2s are 22, 79, 79 అంటే 11 7s are 77, 11 2s are. సో నెక్స్ట్ వాల్యూ కనుక చూస్తే 16 పోతుందా, 8 2s are 8 3s are 8 3s are 8 4s are సారీ 8 2s are 16, 8 3s are ఎంత 24, 8 4s are 32, 2 2s are 4 2 2s are 4 అంటే 2 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 2 16 టైమ్స్ 2 17 టైమ్స్ పోతుంది, 2 ఎన్ని టైమ్స్ పోతుంది 2 8s are 2 5s are 2 8s are 16, 2 5s are అంటే 8.5 అంటే మనకి స్లాంట్ హైట్ ఎంత వచ్చింది అంటే 8.5 వచ్చింది. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సీదా క్వశ్చన్ నెంబర్ 80. ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ ఇన్ ద గివెన్ క్వాడ్రిలేటరల్ ABCD, AB is parallel to CD, DA is parallel to BC and DAB 90 degree. If O is the point of intersection of the diagonals and BOC is equal to 66, then find the measure of angle OAD. OAD ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ కనుక చూస్తే డయాగ్రామ్లో ఇచ్చిన చతుర్భుజం ABCDలో చూడండి, ABCD అనే చతుర్భుజంలో AB CDకి సమాంతరంగా ఉందంట. ఈ AB ఉంది కదా, ఈ AB అనేది చూడండి, ఆ AB అనేది ఈ CDకి సమాంతరంగా ఉంది అంటే ఈ రెండు సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు ఇక DA ప్యారలల్ టు DA BCకి సమానం అన్నాడు. అంటే ఇక్కడ ABCDకి సమాంతరంగా అన్నాడు, DA BCకి సమానం అన్నాడు. DA BCకి ఈ DA అనేది ఈ BCకి సమానం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఇది అంతే ఉంటుందంట. ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి అన్నాడు. అది కూడా యాంగిల్ A వచ్చేసరికి 90 degrees అని చెప్తున్నాడు మనకి. యాంగిల్ A ఎంత ఇచ్చాడు మనకి అక్కడ 90 degrees ఇచ్చాడు. చూడండి ఒకసారి, DA BCకి సమానం, DAB 90 అన్నాడు. సో DAB అంటే ఏ వాల్యూ ఎంత 90 అనేది. నెక్స్ట్ ఏమన్నాడు, O అనేది కర్ణాల ఖండన బిందువు అన్నాడు. O అనేది కర్ణాల ఖండన బిందువు. BOC 66 అన్నాడు. అయితే OAD ఎంత, OAD అంటే OAD ఈ యాంగిల్ ఎంత అంటే ఇది 90 డిగ్రీ, ఇదంతా 90 degrees కానీ ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. క్లియర్ కదా. సో నువ్వు కొంచెం డయాగ్రామ్ని అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ సైడ్ ఎంత అయితే ఉందో ఈ సైడ్ అంతే ప్యారల్గా ఉందన్నాడు. ఈ రెండు ఈక్వల్ అన్నాడు, 90 degrees అన్నాడు. అప్పుడు ఖచ్చితంగా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకేనా, ఈ రెండు ఈక్వల్ అవుతాయి అంటే ఈ రెండు సైడ్స్ ఎంత లెంత్ అయితే ఉన్నాయో ఈ రెండు సైడ్స్ అంతే ఉంటాయి. ఈ రెండు సైడ్స్ ఎంత లెంత్ అయితే ఉన్నాయో ఈ రెండు సైడ్స్ అంతే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఏమవుతుంది చెప్పొచ్చు, రెక్టాంగిల్గా చెప్తాం దీన్ని. సో ఇది ఏంటిది, రెక్టాంగిల్. ఓకేనా. సో ఆపోజిట్ సైడ్స్ ఏమో ఈక్వల్గా ఉన్నాయి, ఆపోజిట్ సైడ్స్ ఏమో ఈక్వల్గా ఉన్నాయి అంటే అది ఏమవుతుంది, రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం అవుతుంది. ఇక్కడ 90 degrees ఉంటే ఇక్కడ 90 degree ఉంటుంది, ఇక్కడ 90 degree ఉంటుంది, ఇక్కడ 90 degree ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక దీర్ఘ చతురస్రంలో కానీ కర్ణాల ఖండన బిందువు కనుక చూస్తే ఇది ఉంటుంది. చతురస్రంలో కానీ దీర్ఘ చతురస్రంలో కానీ ఆ యొక్క కర్ణాలు డయాగనల్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ O అన్నాడు. అప్పుడు డయాగనల్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ అన్నప్పుడు ఈ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఈ లెంత్ అంతే ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా. సో ఇవి ఈక్వల్ లెంత్ని కలిగి ఉంటుందండి. సో ఈ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ 66 అని చెప్పాడా, అప్పుడు ఇది కూడా ఏమవ్వాలి మరి 66 degree అవుతుందా. అది 66 degree అయితే సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతుంది, ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఖచ్చితంగా ఈక్వల్ ఉంటాయి. సో ఇది 66 degreeనా. సో ఈ లెంత్ ఎంతైతే ఉందో ఈ లెంత్ అంతే ఉంటుంది. సో ఈ టోటల్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ కనుక చూస్తే మనం ఈ ట్రయాంగిల్ కనుక చూస్తే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత ఉంటుంది 180 degrees. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క మొత్తం యాంగిల్స్ ఎంత 180. సో ఆల్రెడీ 66 అయిపోయింది అంటే 70 రౌండ్ ఫిగర్ అనుకుని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏమవ్వాలి, ఖచ్చితంగా ఈక్వల్ ఉంటాయా. ఎందుకని ఈ సైడ్ ఎంత అయితే ఉందో ఈ సైడ్ అంతే ఉంది కాబట్టి దీని ఆపోజిట్ యాంగిల్ అంటే ఇది ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ లా ఫామ్ అయింది. దీని సైడ్ ఎంత అయితే ఉంటుందో ఈ సైడ్ అంతే ఉంది కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. సో 180లోంచి టోటల్ 180లోంచి 66 తీసేయి 70 పోతే 110 114 మిగులుతుందా. ఆ 114ని రెండు ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తే ఏమవుతుంది 2 5s are 2 7s are 57. మనకు అడిగింది ఏంటి ఇక్కడ క్వశ్చన్లో OAD ఎంత అంటే 57 degree. మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో చూడండి, యాంగిల్ OAD ఎంత అంటాడు. ఓకేనా. సో 57 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్స్లో 57 ఎక్కడ ఉంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 81 చూస్తే ఏ రెక్టాంగులర్ బ్లాక్ ఆఫ్ మెటల్ హ్యాస్ డైమెన్షన్స్ 21 centimeters, 77 centimeters, 24 centimeters. ది బ్లాక్ హ్యాస్ బీన్ మెల్టెడ్ ఇంటూ ఏ స్పియర్, ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ అన్నాడు. అంటే స్పియర్ యొక్క రేడియస్ ఎంత అన్నాడు. సో మనకి ఏమి ఇచ్చాడు, రెక్టాంగులర్ బ్లాక్ ఇచ్చాడు, ఒక రెక్టాంగులర్ బ్లాక్ ఇచ్చాడు.
సో దాని యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయి. ఏంటి అవి? లెంత్, విడ్త్, హైట్. సో అంటే మనకు ఆ బ్లాక్ యొక్క వాల్యూమ్ వస్తుంది. ఆ వాల్యూమ్ ఎంతైతే ఉందో అది అంటే దీనికి కరిగించి ఒక స్పియర్ని ఫామ్ చేసిండంట. స్పియర్ని ఫామ్ చేస్తే స్పియర్ యొక్క రేడియస్ అనేది ఎంత అవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? సో రెక్టాంగిల్ అంటే ఆ యొక్క క్యూబాయిడ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు స్పియర్ వాల్యూమ్ అని చెప్పొచ్చు. సో క్యూబాయిడ్ వాల్యూమ్ ఏమవుతుంది మనకి? 21 లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ అవుతుందా? సో ఈజ్ ఈక్వల్ టు స్పియర్ యొక్క వాల్యూమ్ అంటే ఎంత? 4/3 పై ఆర్ క్యూబా 22/7 ఇంటూ ఆర్ క్యూబ్ 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది స్పియర్ యొక్క వాల్యూమ్. ఓకేనా? సింప్లిఫై కనుక చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ వాల్యూ చూస్తే 11 2s are 11 7s are 11 7s are 77 11 2s are. సో నెక్స్ట్ వాల్యూ 4 ఇక్కడ 4 1s are 4 2s are ఎంత? 8 4 2s are 8 8 3s are 24. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి 7 3s are 21 3 7s are 21 21 ఉంది 21 ఉంది. ఈ 21 కూడా యువతలకు వస్తే ఇంటూ 21 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 21 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 82 ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 5 centimeters ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ఏ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 2 centimeters ఈచ్. హౌ మెనీ సచ్ స్పియర్స్ కెన్ బి మేడ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక పెద్ద గోళాన్ని కరిగించాడు. ఆ గోళం యొక్క వ్యాసార్థం 5 ఉందంట. సో నెంబర్ ఆఫ్ స్మాల్ గోళాస్ని ఫామ్ చేస్తున్నాడు. ఒక్కొక్క చిన్నదాని యొక్క వ్యాసార్థం ఎంత ఉందన్నాడు? 2 centimeters అన్నాడు. ఓకేనా? ఒక పెద్ద గోళాన్ని కత్తిరించి నెంబర్ ఆఫ్ పీసెస్ స్మాల్ స్పీర్స్ని ఫామ్ చేస్తున్నాడు. ఒక్కొక్క స్పీర్ యొక్క రేడియస్ ఎంత అంటే 2 centimeters అన్నాడు. అంటే పెద్ద స్పీర్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్పీర్స్ ఇంటూ ఈచ్ స్మాల్ స్పీర్ వాల్యూమ్ ఈక్వల్ అవుతుంది కదా. వాల్యూమ్ అంటే ఎంత? ఇక్కడ 4/3 పై ఆర్ క్యూబ్. అంటే రెండిట్లో పై ఉంటుంది కాబట్టి పై అలాగే ఉంచుతున్నా. 5 ఆర్ క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే ఎంత? 125 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పీసెస్ ఇంటూ సో స్మాల్ స్పీర్ యొక్క వాల్యూమ్ ఎంత? 4/3 పై ఆర్ క్యూబ్. పై ఆర్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే ఎంత? 8 అవుతుంది. సో 4/3 బై 4/3 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 4/3 5 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా స్పీర్స్ ఆఫ్ రేడియస్ అన్నాడు. హౌ మెనీ సచ్ స్పీర్స్ కెన్ బి మేడ్ అన్నాడు. సో 125 ఉంది 8 ఉంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. సో 4/3 పై ఆర్ క్యూబ్ 4/3 పై ఆర్ క్యూబ్ 8 1s are 8 పోతుంది. 8 1s are 8 అంటే 45 8 5s are 40. చూడండి 8 1s are 8 అంటే 45 మిగిలింది 8 5s are 40. సో 40 అంటే 5 మిగిలిపోతుంది. అంటే రౌండ్ ఫిగర్ కనుక చూస్తే పర్ఫెక్ట్గా ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే 15 ఫామ్ అవుతున్నాయి. ఇంకొంత మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిందని మనం కంప్లీట్ పార్ట్గా కన్సిడర్ చేయకూడదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్మాల్ స్పీర్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి అంటే మనకి 15 ఫామ్ అవుతున్నాయి. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నీకు డైరెక్ట్గా పోలేదండి, కొంత రిమైనర్ మిగిలింది. అంటే పెద్దదాన్ని కత్తిరిస్తే అంటే పెద్దదాన్ని కరిగించి చిన్నవి ఎన్ని తయారు చేయగలిగారు? 15 తయారు చేయగలిగారు. కొంత మిగిలిపోయింది. అంటే కంప్లీట్గా ఒక చిన్న స్పీర్ ఫామ్ కాకుండా కొంత మిగిలిపోయింది కాబట్టి ఆ మిగిలిపోయిన పార్ట్ని మనం కన్సిడర్ చేయకూడదు. రౌండ్ ఫిగర్ పర్ఫెక్ట్గా 15 అనేది ఫామ్ అయింది. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ రేషియో ఇస్ ద సెగ్మెంట్ జాయినింగ్ -1 -12 అండ్ 3,4 డివైడెడ్ బై ద ఎక్స్ యాక్సిస్ అన్నాడు. ఏ నిష్పత్తిలో -1 -12 మరియు 3,4 రేఖ ఎక్స్ అక్షంని విభజించును అంటున్నాడు. సో ఇక్కడ ఒక ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కనుక తీసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అంటే ఇదేంటిది? ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కనుక తీసుకుంటే సో మనకి ఫస్ట్ది -1, -12 అంటే ఇదేంటిది? ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్. ఇదేంటి? ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ 2 పాయింట్స్ అన్నాడు. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఇది -1 అంటే ఇక్కడ వస్తుందా? ఎక్స్ ఇంటర్సెప్ట్ -1, ఇక్కడ వై వచ్చేసరికి -12. సో నెక్స్ట్ అలాగే 3,4 అంటే ఇక్కడ 3 పార్ట్ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. ఇది 3,4 ఇది ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో -1 12 అంటే ఇక్కడ ఒక పాయింట్. ఈ పాయింట్ నుంచి గీసేటువంటి ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా ఉంటుందా? స్ట్రైట్ లైన్ అనేది అయితే ఈ లైన్ అనేది వై యాక్సిస్ని కట్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది. క్వశ్చన్లో ఏమన్నాడు? ఎక్స్ యాక్సిస్ని కట్ చేసే దగ్గర ఎక్స్ యాక్సిస్ని ఏ రేషియోలో కట్ చేస్తుంది అంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎం అంటాం, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎన్ అంటాం. అంటే m:n రేషియోలో కట్ చేస్తుంది అని అర్థం. m:n రేషియోలో కట్ చేస్తుంది. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? m:n రేషియో ఎంత అని అడుగుతున్నాడు.
m/n రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఒక యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అంటే చూడండి y యాక్సిస్ x యాక్సిస్ ద్వారా పోతుంది, కానీ ఈ పాయింట్ని కలిపేటువంటి ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ ఇది -1, -12 అనే స్ట్రైట్ లైన్ ఈ x యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర అంటే ఏ రేషియోలో ఖండిస్తుంది, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటున్నాడు. ఓకేనా. సో ఇది n. సో ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది తెలియదు కాబట్టి x అంటున్నా. y ఇంటర్సెప్ట్ ఇక్కడ ఏంటి, x యాక్సిస్ మీద 0 అయిపోతుందా, x యాక్సిస్ మీద y ఇంటర్సెప్ట్ 0 అయిపోతుంది. సో అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక లైన్ని 2 పాయింట్స్ ద్వారా వెళ్ళేటువంటి ఒక లైన్ని m, n అనే 2 వాల్యూస్ అనేవి ఏ రేషియోలో ఇంటర్నల్గా m/n రేషియోలో అంటే m/n రేషియోలో డివైడ్ చేస్తాయి. ఆ కాంబినేషన్ ఏంటి మనకి ఏమని తెలుసు, mx2 + nx1 / m+n నెక్స్ట్ my2 + ny1 / m+n అవుతుంది. సో = ఆ ఫామ్ ఏంటి, ఏ పాయింట్ దగ్గర అది x, 0. ఈ కాంబినేషన్లో నీకు వచ్చేది ఏంటి x, 0. సో x, 0 = x, 0 అంటే చూడండి ఈ పాయింట్ అనేది ఈ m, ఈ n, ఈ పాయింట్కి అవతల m, ఈ పాయింట్కి అవతల n కాబట్టి ఈ స్ట్రేట్ లైన్ని mnలు m/n రేషియోలో డివైడ్ చేస్తే ఆ ఫార్మేషన్ ఏంటి అంటే mx2 nx1 / m+n, my2 + ny1 / m+n. నీకు కావాల్సింది ఏంటి m/n. సో x వాల్యూ xకి అంటే x ఇంటర్సెప్ట్ వాల్యూ ఇది అవుతుంది 0, అంటే y ఇంటర్సెప్ట్ వాల్యూ ఇది అవుతుంది. సో నీకు x = అని దీన్ని ఈక్వల్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయడం సాధ్యపడదు కాబట్టి, సో అంటే కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి నేను y ఇంటర్సెప్ట్ 0 ఈ పార్ట్కి ఈక్వల్ చేస్తున్నా. సో ఇప్పుడు my2 + ny1 / m+n = 0 ఈ వాల్యూ అవతలకు వచ్చేస్తే 0 × ఎనీ వాల్యూ 0. సో అప్పుడు ఏమవుతుంది మనకి m × y2 అంటే ఏమొచ్చింది నీకు ఇక్కడ x1 y1, ఇది x2 y2 అంటే 4 my2 + n y1 అంటే ఎంత -12 ఈ m+n అనేది అవతలకు వస్తే ఏమవుతుంది 0 అయిపోతుంది కదా, 0. సో ఇప్పుడు 4m = 12n అవుతుంది. ఓకేనా. సో 4 1s are 4 3s are ఫైనల్గా m/n = 3:1 అవుతుంది. m/n మనకి ఏమవుతుంది 3:, my2 + ny1 / m+n. సో y2 వాల్యూ 4 వచ్చింది, y1 వాల్యూ -12 వచ్చింది. సో సరిపోయిందా మనకి ఇక్కడ. సో 3:1 రేషియోలో డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 3:1 ఎక్కడ ఉంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో m/n రేషియో ఎంత 3:1. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ద షాడో ఆఫ్ ఎ టవర్ వెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ 45 degree అన్నాడు, ఈజ్ ఫౌండ్ టు బి 10 meters లాంగర్ దాన్ వెన్ ఇట్ వాజ్ 60 degree అన్నాడు. దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఒక టవర్ ఉంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 40 ఉన్నప్పుడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 ఉన్నప్పుడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 ఉన్నప్పుడు కొంత లెంత్ ఉందంట. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇఫ్ ఈజ్ ఫౌండ్ టు బి 10 meters లాంగర్ దెన్ వాట్ ఇట్ వాజ్ 60 degree అన్నాడు. సో అంటే దాని అర్థం ఏంటంటే 40 degree ఎలివేషన్ నుంచి 60 degree ఎలివేషన్కి వస్తే అంటే ఎప్పుడైనా సరే టవర్కి దూరంగా ఉంటే తక్కువ యాంగిల్, టవర్కి దగ్గరలో ఉంటే ఎక్కువ యాంగిల్, అంటే ఎక్కువ పైకి ఎత్తి చూడాలి, అంటే పైకి తల అనేది కొంచెం పైకి ఎత్తాలి, అంటే ఎక్కువ ఇంక్లినేషన్తో చూడాలి. క్లియర్ కదా. అయితే ఇప్పుడు మనకి 60 degree అంటే ఈ 60 degree దగ్గర చూస్తే కొంత లెంత్ కవర్ అవుతుంది, 40 degree దగ్గర చూస్తే ఈ 60 లెంత్ షాడో కన్నా 45 దగ్గర చూస్తే ఎంత ఎక్కువ ఉందంట 10 meters ఎక్కువ అని చెప్తున్నాడు. సో అంటే మనకి ఏ మెజర్మెంట్ ఇచ్చాడు ఇక్కడ వాల్యూ, సో 45 degree కాంబినేషన్ వచ్చే లెంత్ అనేది ఉంది 10 meters అనేది. క్లియర్ కదా. ఫైనల్గా నీకు ఏం కావాలి, టవర్ యొక్క హైట్ కావాలి. టవర్ యొక్క హైట్ అంటే ఈ వాల్యూ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు 60 90 30 ట్రయాంగిల్ చూస్తే 60 ఆపోజిట్ ఏముంటుంది √3 30 ఆపోజిట్ ఏంటి 1 √3:1 రేషియోలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది 45 90 ఇదంతా 45 90 అన్నప్పుడు 45 90 అంటే 45 ఆపోజిట్ 1 పార్ట్ ఉంటుంది ఇదంతా. ఈ 45 ఆపోజిట్ కూడా ఏమవుతుంది మనకి వాల్యూ చూడండి, ఇది 45 మనకి 60 ఇక్కడ 90 కదా డిగ్రీ 90 45 90 ఉన్నప్పుడు ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్ ఉంటుంది. క్లియర్ కదా. సో ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ 1 పార్ట్ అనేది ఎంత ఉంది ఇక్కడ √3 ఉందా, అంటే 1ని √3తో మల్టిపుల్ చేసినట్టేనా. సో ఇక్కడ కూడా 1ని కూడా √3తో మల్టిపుల్ చేయాలి కదా, √3తో మల్టిపుల్ చేస్తే అది కూడా ఏమవుతుంది √3 అయిపోతుంది. సో నీకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఓవరాల్గా కావాల్సింది ఏంటి అంటే టవర్ యొక్క హైట్ ఎంత అనేది కావాలి. సో నీకు ఇక్కడ క్లూ ఏంటి, ఇది మొత్తం √3 ఉంది, ఈ √3లో నుంచి 1 రిమూవ్ చేస్తే
10 వస్తుందా? అంటే √3 - 1 అనేది 10 మీటర్స్ అయితే చూడండి, క్లూ ఏంటి? 10 మీటర్సే మనకి ఇక్కడ ఇచ్చిన క్లూ. ఈ √3లో నుంచి 1 రిమూవ్ చేస్తే ఈ లెంత్ వస్తుంది. అయితే నీకు కావాల్సింది ఏంటి? నీకు కావాల్సింది టవర్ యొక్క హైట్ అంటే √3నే కదా నీకు కావాల్సింది. √3 ఎంత? సో 10√3 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇంటూ, సో √3 - 1 కిందకి వచ్చేస్తుందా? √3 - 1 కిందకు వస్తుంది. న్యూమరేటర్లో డినామినేటర్లో √3 + 1 √3 + 1 తోటి మల్టిపుల్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్లో a - b a + b. సో 3 - 1 అంటే 2 అయిపోతుంది. ఇదంతా 2 1s are 2 5s are 5 √3. √3 × √3 ఎంత? √3 × √3 ఎంత? 3 అవుతుందా? అంటే ఇక్కడ లేదంటే 5 కామన్ తీద్దాం మనం. 5 కామన్ తీస్తే √3 × √3 ఎంత? 3 అవుతుంది ప్లస్ √3 అవుతుంది. 5 × 3 + √3 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. 5 × 3 + √3 ఎక్కడ ఉంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇఫ్ sin θ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? sin of θ + 23 ఈజ్ ఈక్వల్ టు cos 58° అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 5°? సో ఇక్కడ sin a cos b, sin a ఈజ్ ఈక్వల్ టు cos b ఫార్మేషన్లో ఉంది. ఇఫ్ ద కండిషన్ ఈస్ ఇఫ్ sin a ఈజ్ ఈక్వల్ టు cos b, దెన్ a + b ఈజ్ ఈక్వల్ టు 90° అవుతుంది. సో ఈ కాంబినేషన్లో ఉంది అంటే సమ్ ఏమవుతుంది? 90 అవుతుంది. అంటే ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ θ + 23 + 58 అనేది 90 అవుతుంది. సో అప్పుడు θ + 50 + 20 70 70 + 11 అంతా 81 ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. సో నీకు ఏం అడిగాడు? cos 5 అడిగాడు. సో ఇప్పుడు θ నీకు ఎంత వచ్చింది? నీకు 90° వచ్చిందా? θ అనేది ఎంత వచ్చింది? 90° వచ్చింది. మనకు కావాల్సింది cos 5°. సో cos 5° అంటే 9 5s are 45 cos 45 అంటే మనకి ఏమని తెలుసు? cos 45 అయినా sin 45 అయినా 1/√1 మనకు తెలుసు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 1/√2 అవుతుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. సో p² - p/2p³ + 6p², p² - 1/p² + 3p, p²/p+1. సో దీని యొక్క సింప్లిఫైడ్ ఫామ్ ఎంత అన్నాడు. సో ఇక్కడ ఇటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు సో అజ్యూమ్ చేయండి, అంటే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూ అజ్యూమ్షన్ అనేది అప్లై చేయండి. ఇఫ్ p = 1, ఇఫ్ p = 1 అయితే అంటే ఇక్కడ ఎందుకని a/a b/b అంటే a/a కాంబినేషన్లో ఉంది కదా. సో ఇఫ్ వాల్యూ ఇస్ పుట్ అంటే వాల్యూస్ని పుట్ చేయండి. పుట్ చేస్తే మనకి ఇచ్చిన ఆప్షన్లో కూడా అదే వాల్యూని పుట్ చేస్తే ఇక్కడ ఏ రిజల్ట్ అయితే వచ్చిందో ఇచ్చిన ఆప్షన్లో కూడా అదే రిజల్ట్ రావాలి. సి ఇఫ్ ఐ కన్సిడర్ p = 1. సో 1 అంటే 1 - 1 ఎంత? 0నా? సో 1 - 1 ఎంత? 0నా? సో 1/1 + 1 అంటే 2. మనకి ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది? 1/2 వచ్చింది. అదే 1 వాల్యూని ఆప్షన్లో సబ్మిట్ చేస్తే ఎక్కడ 1/2 వస్తుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్లో రాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 1 కదా p ప్లేస్లో 1/2 అంటే సెకండ్ ఆప్షన్ సెట్ అవుతుందా? సో ఇక్కడ 4 వస్తుంది, ఇది కాదు. సో 1/4 వస్తుంది, ఇది కూడా కాదు. సో మనకి 1/2 కాంబినేషన్ వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఏంటి దీనికి ఇక్కడ అంటే సెకండ్ ఆప్షన్, వాల్యూస్ పుట్టింగ్ మెథడ్ అని చెప్తాం దీన్ని, అంటే వాల్యూస్ని పుట్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే 87. A basket contains 6 blue balls, 2 red balls, 4 green balls, 3 yellow balls. If 3 balls are picked up random, what is the probability that none is yellow అన్నాడు. సో మొత్తం మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇక్కడ? 6 + 2 8, 8 + 4 12, 12 + 3 ఎంత? 15 బాల్స్ ఉన్నాయి. టోటల్ 15లో నుంచి ఎన్ని పిక్ చేయడం జరిగింది? ఇక్కడ ఎన్ని పిక్ చేశారు? 3 బాల్స్ని పిక్ చేశాడు. 3 బాల్స్ అంటే 15c3 అని రాస్తామా? సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 15c3. కానీ మనకి ఆ 3 బాల్స్లో కూడా ఏమవ్వకూడదంట? ఎల్లో అనేది అవ్వకూడదంట. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఈజ్ ఎల్లో అన్నాడు. ఆ టోటల్ 15లో నువ్వు పిక్ చేసిన 3 బాల్స్లో ఎల్లో అనేది ఖచ్చితంగా ఏ బాల్ కూడా అవ్వకూడదంట. అంటే ఎల్లోని ఎలిమినేట్ చేయండి. సో ఖచ్చితంగా 3 బాల్స్ అనేవి బ్లూ బాల్స్ అయి ఉండొచ్చు, రెడ్ బాల్స్ అయి ఉండొచ్చు, గ్రీన్ బాల్స్ అయి ఉండొచ్చు. అంటే 6 బాల్స్లో ఒక బాల్ అయి ఉండొచ్చు. అంటే 6 + 2 ఎంత? 8, 8 + 4 ఎంత? 12. ఆ 12 బాల్స్లో ఏదో ఒక బాల్ అయి ఉండొచ్చు కదా. అంటే ఆ 12 అంటే ఈ 12 బాల్స్ ఉన్నాయి కదా రిమైనింగ్ 3 కలర్స్, ఆ 3 కలర్స్లోనే 3 పిక్ చేస్తున్నట్టు నువ్వు. పాయింట్ అర్థమవుతుందా? సో దాన్నే మనం ఫేవరబుల్ అవుట్కమ్గా రాస్తున్నాం. డినామినేటర్లో పాసిబుల్ అవుట్కమ్ అనేది రాసినాం. ఇక్కడ 12ని 3 టైమ్స్ రెడ్యూస్ చేస్తాం బై 3 to 1. 15ని 3 టైమ్స్ రెడ్యూస్ చేస్తాం బై 3 to 1. ఇక్కడ 3 to 1, ఇక్కడ 3 to 1 క్యాన్సిల్ అయిపోతుందా? సో డైరెక్ట్గా నేను 12ని 3 టైమ్స్ అంటే 12, 11, 10 అవుతుంది. నెక్స్ట్ 15ని 3 టైమ్స్ అంటే 15, 14, 13.
సో ఇక్కడ చూస్తే మనకి 5 2s are 5 3s are 3 1s are 3 4s are 2 2s are 2 7s are. సో ఫైనల్గా 2 2s are 4 11 4s are ఎంత 44. సో 13 7s are ఎంత 91. సో 44/91 అనేది ఫైనల్ మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 88. In how many different ways can the letters of the word optical be arranged in such a way that the vowels always come together అన్నాడు. సో ఓవెల్స్ అనేవి ఆల్వేస్ పక్కపక్కన వచ్చే విధంగా ఆ వర్డ్ని మనకి అఫిషియల్ ఆప్టికల్ అనే వర్డ్ని ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేయొచ్చు అన్నాడు. సో ఓవెల్స్ ఒకే చోట రావాలి అంటే ఆ ఓవెల్స్ని ఫస్ట్ నువ్వు సపరేట్ చేయి. సో ఓఐఏ అనేది పక్కన పెట్టేసాయి, సపరేట్ చేసాయి. ఓఐఏ ఇవే కదా, ఓఐఏ ఒక సెట్గా తీసుకో. మిగిలిన కాన్స్టెంట్స్ ఏంటి? పీనా పి టి సి ఎల్. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ప్లేస్, ఇక్కడ ప్లేస్, మొత్తం ఎన్ని 1 2 3 4 5 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ ఓవెల్స్ అనేవి నువ్వు తీసుకునేవి ఓఐఏ అనేవి ఆల్వేస్ కమ్స్ టుగెదర్ అంటే అన్నీ కలిపి ఒకే చోట రావాలి. అయితే ఇక్కడైనా రావాలి ఓఐఏ అనేవి. ఓకేనా, ఓఐఏ అనేది ఎక్కడైనా యూస్ చేయొచ్చు, ఇక్కడైనా పెట్టవచ్చు, ఇక్కడైనా ఉంచవచ్చు, ఇక్కడైనా ఉంచవచ్చు, ఇక్కడైనా ఉంచవచ్చు. 1 2 3 4 5 ప్లేసెస్లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా ప్లేస్ చేయొచ్చు? 5 ఫ్యాక్టల్ వేస్లో ప్లేస్ చేస్తాం. 5 వేస్లో ఓవెల్స్ అనేవి ఒకే చోట వచ్చే విధంగా మనం ఆ వర్డ్ని అరేంజ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ నువ్వు అరేంజ్ చేసేటప్పుడు ఓఐఏ ఎందుకు తీసుకోవాలి? ఐఓఏ తీసుకోవచ్చు కదా, లేదంటే ఏఐఓ తీసుకోవచ్చు కదా. మరి ఈ 3 లెటర్స్ని అలాగే కాకుండా ఐఓఏ తీసుకోవచ్చు, ఏఐఓ తీసుకోవచ్చు. కాబట్టి అంటే అలా ఆ 3 లెటర్స్ని 3 వేస్లో అరేంజ్ చేయొచ్చా? మళ్ళీ 3 వేస్లో అంటే 3 ఫ్యాక్టల్ వేస్ అని చెప్పొచ్చు, 3 ఫ్యాక్టల్ వేస్. సో ఇక్కడ 5 × 4 × 3 × 2 అంటే ఎంత వస్తుంది? 120. సో 3 2s are ఎంత 6, 120 అంటే 6 ఎంత? సో మనకి 12 6s are ఎంత 720. సో ఆన్సర్ ఏమవుతుంది? 720 వేస్లో ఓవెల్స్ ఆల్వేస్ కమ్స్ టుగెదర్ వచ్చే విధంగా మనం ఈ వర్డ్ని ఆప్టికల్ అనే వర్డ్ని అరేంజ్ చేయగలుగుతాం. ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 279 అన్నాడు. సో ఇచ్చిన సంఖ్యలలో ఏ సంఖ్య 279తో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. 279లో ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చూద్దామా? 9 ఉందా? 9 3s are 9 1s are. అంటే ఇచ్చిన ఆప్షన్ అంటే ఇచ్చిన సంఖ్యలలో 5 అంకెల పెద్ద సంఖ్య అది 279తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. సో ఇచ్చిన ఆప్షన్లో 5 అంకెల పెద్ద సంఖ్య ఉంది కదా, ఈ 5 అంకెల పెద్ద సంఖ్య అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ 31తో డివిజిబుల్ అవ్వాలి. 9తో డివిజిబుల్ అవ్వాలి, 31తో డివిజిబుల్ అవ్వాలి. ఈ రెండింటితో డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా 279తో డివిజిబుల్ అవుతుందని చెప్పగలుగుతాం కదా మనం. పాయింట్ అర్థమవుతుంది కదా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 9 మల్టిపుల్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ 9 9 6 + 3 9. సో ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ ఉంది. 9 9 సో 8కి 1 8కి 1 అంటే ఇది కూడా థర్డ్ ఆప్షన్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడు. సో 9 9 సో ఇది 9తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అయితే కాదు, సెకండ్ ఆప్షన్ అయితే కాదు. అయితే ఫస్ట్ ఆప్షన్ అయినా అవ్వాలి లేదా సెకండ్ ఆప్షన్ అయినా కావాలి. సో ప్రొసీజర్ ఏంటి? జనరల్గా ప్రొసీజర్ అంటే ఏం చేస్తాం? 279 తోటి సో 99 5 digit నెంబర్ ఉంది కదా, 99 ఇలా మల్టిపుల్ చేస్తాం. 99 అంటే 999 279తో పోతే చివరిలో ఒక రిమైండర్ మిగులుతుంది. ఆ రిమైండర్ని దీంట్లోంచి రిమూవ్ చేస్తే సో ఫైనల్గా మనకి ఒక పెద్ద సంఖ్య వస్తుంది. అది ఫస్ట్ ఆప్షన్ అయినా అవ్వచ్చు, థర్డ్ ఆప్షన్ అయినా అవ్వచ్చు. సో ఇదంతా చేయాలంటే టైం టేకింగ్ ప్రొసీజర్, కొంచెం 279 టేబుల్ అనేది కాంప్లికేట్ కాబట్టి సో ఇదంతా అప్లై చేయకుండా ఎలా చేయొచ్చో చూద్దాం. చూడండి దీన్ని ఎలా చేయొచ్చు అంటే 9తో 31తో డివిజిబుల్ అవ్వాలి అంటే 9తో ఈ రెండు పోతాయి. నెక్స్ట్ 31తో కూడా చెక్ చేయాలి కదా. సో 31తో చెక్ చేస్తే 31 అంటే టేబుల్ పెద్దది కాబట్టి మనకు పాజిబుల్ అవుతుంది కాబట్టి దాన్ని అలా ఉంచండి. సో ఇప్పుడు చూద్దాం. నేను ఏం చేస్తున్నా అంటే ఈ 99603 పెద్దదా 99882 పెద్దదా అనేది చూస్తున్నా. ఓకేనా, 99882 పెద్దది అనేది చూస్తున్నా. సో ఇప్పుడు కొంచెం ఆలోచించండి. 603 ఉంది కదా, 99603 9తో పోతుంది. దానికి ఒక 279 యాడ్ చేస్తున్నా. 279 కదా మనం అక్కడ ఉంది. 279 యాడ్ చేస్తే అదేమవుతుంది? 99603 + 279 అంటే 600 + 200 800. 79 + 3 అంతా 82. చూడండి ఈ సంఖ్యకు 279 యాడ్ చేస్తే నీకు ఏం ఫామ్ అయింది? 99882 ఫామ్ అయిందా? పాయింట్ అర్థమవుతుందా? ఇది 9తో పోతుంది, ఇది 9తో పోతుంది. ఇది ఏది ఎగ్జాక్ట్గా 279తో పోతుంది అంటే 99603కి 279 యాడ్ చేస్తే 9988 అంటే 99882 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇది కూడా పోతుంది మనకి. 279తో ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. కానీ రెండింటిలో పెద్ద సంఖ్య ఇదే కదా.
సో అంటే ఫస్ట్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు, మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకని పెద్ద సంఖ్య అడిగాడు. సో దీనికి ఇంకా 279 కలిపితే 99882 ఫామ్ అవుతుంది, అంటే దీనికన్నా ఇదే పెద్దది కాబట్టి. సో 279తో పోయేది, 9తో పోయేది, 31తో పోయే సంఖ్య పెద్ద సంఖ్య ఏది అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. క్లియర్ కదా? See the next question 90. So the least number which should be added to 2497 so that the sum is exactly divisible by 5643 అన్నాడు. ఓకేనా? అంటే ఏం చెప్తాడంటే 2497కి ఒక సంఖ్యను కలిపితే ఇది దేంతో పోతుందంట, ఈ సంఖ్యలతో పోతుంది అన్నాడు. ఈ సంఖ్యలతో పోతుంది అంటే ఈ సంఖ్యల యొక్క కసాగుతో పోతుంది, ఎల్సిఎంతో పోతుందని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం అన్నప్పుడు 5643 ఎల్సిఎం అంటే 3 6లో పోతుంది కదా, 3 అనేది 6ని డివైడ్ చేస్తుంది కాబట్టి 3ని రిమూవ్ చేయి. ఇక్కడ 564 అంటే ఎల్సిఎం ఏమవుతుంది, 30 తీసుకో, 30 అంటే 5 పోతుంది, 6 పోతుంది, 4 పోదు. 60 తీసుకో, 60 వస్తుంది కదా ఎల్సిఎం అనేది. 5 12s are 6 10s are 4 15s are ఎల్సిఎం ఏంటి 60 వచ్చింది. అంటే ఈ సంఖ్య 60తో ఎల్సిఎం ఎంత వచ్చింది ఇక్కడ 60 కదా, 60తో పోతుందంట. ఓకేనా? సో ఈ సంఖ్య దేంతో పోతుంది, ఆ సంఖ్యలతో, అంటే ఆ సంఖ్యల యొక్క కసాగుతోనే కదా పోవాల్సింది. సో 60తో డివైడ్ అవుతుంది. క్లియర్ కదా? సి ఇక్కడ నువ్వు ఆలోచిస్తే 2497 ప్లస్ ఏ అనేది బై 60 అన్నప్పుడు 64 జార్ ఎంత 240 61 జార్ ఎంత 60 అంటే 37 మిగిలింది. సో ఇంకా 37 రిమైండర్ మిగిలింది ఇందులో పాత నెంబర్లో. సో దీనికి ఏ సంఖ్యని కలిపితే 60తో పోతుంది. 60తో పోవాలి అంటే 37కి ఇంకే నెంబర్ నువ్వు యాడ్ చేయాలి, ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు, 23నే నువ్వు యాడ్ చేయాలి. సో 37 ప్లస్ 23 ఎంత 60 కదా, అప్పుడు 60తో పోతుందా. సో అప్పుడు నువ్వు ఏ నెంబర్ని కలపాలి, 23ని కలిపితే, ఆ ఇచ్చిన సంఖ్యకు 23ని కలిపితే అది 60తో డివైడ్ అవుతుంది. ఓకేనా? సి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే 91. సాల్వ్ 1575 డివైడెడ్ బై 45 ప్లస్ 24 ఇంటూ 256 అన్నాడు. సో ఇక్కడ 4 ఉంది, 15 ఉంది. 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుందా. 4 3s are 12. 5 ఉంది, 5 టైమ్స్ పోతుందా, ఎగ్జాక్ట్గా 35 టైమ్స్ పోతుంది చూడండి. ఓకేనా? సో ఫస్ట్ డిజిట్ ఈ లాస్ట్ డిజిట్ చెక్ చేస్తే 35 టైమ్స్ పోతుందని తెలుస్తుంది. ఇక్కడ 256 అంటే దేని స్క్వేర్ ఇది 16 స్క్వేరా, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256. సో 16 2s are ఎంత 320, 16 4s are ఎంత 64. సో నెక్స్ట్ ప్లస్ 35 కనుక చూస్తే యూనిట్ డిజిట్ 9 ఉండాలి. యూనిట్ డిజిట్ 9 ఉన్న ఆప్షన్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది 419. సో ఆన్సర్ ఏంటి మనకి ఈ క్వశ్చన్కి 419 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 92. ద కాస్ట్ ఆఫ్ 2 dozen యాపిల్స్ 3 dozen బనానాస్ ఈజ్ 136 రూపీస్. ఇక్కడ ఏమన్నాడు, 2 dozen యాపిల్స్ అంటే ఒక్కొక్క డజన్ని ఏగా తీసుకుంటున్నా, 2 dozen అన్నాడు కాబట్టి 2 into a ప్లస్ 3 dozen బనానాస్ ఎంత 136 రూపీస్ అంటున్నాడు. 136 రూపీస్ అంట. ద కాస్ట్ ఆఫ్ 5 dozen బనానాస్ ఓకేనా. సో నెక్స్ట్ 1 dozen యాపిల్ అన్నాడు. 1 dozen యాపిల్ ఎంత అని చెప్తున్నాడు, ఇక్కడ కాస్ట్ 110 రూపీస్ అని చెప్తున్నాడు. 110 రూపీస్. ఓకేనా? ఫైనల్గా మనకి ఏమడిగాడు, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 dozen బనానాస్. నీకు బనానా కావాలి అంటే జస్ట్ నువ్వు ఏం చేయొచ్చు, జస్ట్ యాపిల్ రిమూవ్ చేస్తే సరిపోతుందా. సో 1 part ఉంది, 5 part ఉంది. సో ఇక్కడ 5 అంటే యాపిల్ 1, ఇక్కడ 2 parts, ఇక్కడ 1 part అంటే దీన్ని రిమూవ్ అంటే 2తో మల్టిపుల్ చేస్తే సరిపోతుందా. సో 2 into 1 2a, 2 5s are 10, 2 into 110 ఎంత 220 అవుతుంది. 220 ఇక్కడ 10b అవుతుంది. ఓకేనా? ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుందా. సో ఇది పెద్ద వాల్యూ కాబట్టి దీంట్లోంచి పైదాన్ని రిమూవ్ చేస్తున్నా. సో 10లోంచి 3 పోతే 7b వాల్యూ నీకు ఎంత వచ్చింది, 220లోంచి 136 తీసే, అంటే రౌండ్ ఫిగర్ 140 పోతే 60 + 20 80 84 అవుతుంది. సో నీకు 1 డజన్ బనానా అన్నాడు కాబట్టి 7 1s are 7 2s are 12 రూపీస్ అవుతుంది. నీకు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి, 1 డజన్ బనానా అంటే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. అంటే ఒక 1b అంటే 1 డజన్ అని, 1a అంటే 1 డజన్ యాపిల్ అని. సో 1 డజన్ బనానా అన్నాడు కాబట్టి 12 రూపీస్ అవుతుంది. సో ఎంత 12 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 93. Solve √25/9 minus √64/81 divided by 16/324 is equal to అన్నాడు. సో ఇక్కడ 25/9 అంటే 5/3 అని రాస్తామా, మైనస్. సో 64/81 అంటే ఏమవుతుంది, 64 అంటే 8 స్క్వేరా, 8 8s are 64 కాబట్టి 8/9 స్క్వేరే కదా 81/9. ఓకేనా? సి డివైడెడ్ బై దీన్ని సాల్వ్ చేసి
ఓకేనా. సో ఇప్పుడు ఇది చూస్తే మనకి 16/324, 16/324 అంటే 16 అంటే ఎంత 4/324 అంటే మనకి ఏమవుతుంది 18 స్క్వేరే కదా, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, సో 18 వాల్యూ అవుతుంది. సో 2 2s are 2 9s are 2 9s are, సో ఎల్సిఎం 9 ఇక్కడ 3 3s are 9, 3 5s are 15, 15లో నుంచి 8 పోతే 7 వస్తుంది. సో డివైడ్ చేస్తే సో 2/9 కాస్త 9/2 అవుతుంది, 9 9 క్యాన్సిల్, 7/2 అంటే ఎంత రిజల్ట్ 3.5, 3.5 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ అంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 94 to 98 చూస్తే ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద సేల్స్ ఆఫ్ బుక్స్ ఇన్ థౌజండ్స్ నెంబర్ ఫ్రమ్ 6 branches of a publishing company during 2 consecutive years 2000-2001. Sales of books in 1000 numbers from 6 branches B1 to B6 of a publishing company 2000-2001 అని చెప్తున్నాడు. సో డేటా ఏంటంటే సో ఫస్ట్ బార్ ఏమో 2000 ఇండికేట్ చేస్తే సెకండ్ బార్ ఏమో 2001 ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో మనకి రెండు కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ కలర్ ఏమో 2000 ఇండికేట్ చేస్తే సెకండ్ కలరు 2001లో సేల్ అటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తుంది. సో B1 అనే బ్రాంచ్లో 2000లో ఎన్ని సేల్స్ అయినాయి 80 బుక్స్ సేల్స్ అయినాయి. థౌజండ్స్ అన్నాడు కాబట్టి ఏమని చెప్తాం మనం 80,000 అంటాం. సో ఏ వాల్యూ వచ్చినా సరే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేటువంటి వాల్యూస్ ఉంటాయి కదా, ఈ వాల్యూస్ అన్నిటికీ ఇంటూ 1000 చేసుకుంటూ వెళ్తే అన్ని బుక్స్ అనేవి సేల్ అయినాయి అంటున్నాడు. సో ఇక్కడ 80 పార్ట్స్ అన్నాడు కాబట్టి మనం 80 పార్ట్స్ లాగానే కన్సిడర్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు డేటా కనుక చూస్తే నువ్వు అబ్జర్వ్ చేస్తే 0 to 20, 20 to 40, 40 to 60, 60 to 80, 80 to 100, 100 to 120. సో ఈచ్ గ్యాప్ మధ్య 20 అంటే ఈచ్ లైన్కి 20 గ్యాప్ ఉంది. సో 20 గ్యాప్. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా 80 పార్ట్స్ ఇక్కడ ఏమవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20లో ఈ 20 పార్ట్స్లో ఇక్కడ 1/4 పార్ట్ అని తెలుస్తుందా మనకి, 1/4 పార్టే. 20లో 1/4 అంటే ఎంత, 20లో 1/4 అంటే 5. సో 100కి 5 కలిపితే ఏమవుతుంది 105 అవుతుంది. సో ఇక్కడ సేల్స్ ఏమైంది అంటే మనకి 105. సో జనరల్గా మనకి లైన్స్ అయినా ఇవ్వాలి, లైన్స్ అయినా ఇస్తాడు, లేదు అంటే ఈ హారిజంటల్ లైన్స్ అయినా ఇస్తాడు, లేదు అంటే మనకి ఇక్కడ వాల్యూస్ అయినా మెన్షన్ చేస్తాడు. ఇక్కడ లైన్స్ ఇవ్వలా వాల్యూస్ ఇవ్వలేదు అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ 1/4 తక్కువ ఉంది, ఈ 80కి 1/4 తక్కువ, ఈ 60కి 1/4 ఎక్కువ ఉంది. అంటే ఈ గ్యాప్లో 100కి 1/4 తక్కువ ఉంది, ఇక్కడేమో కరెక్ట్గా హాఫ్ ఉంది, ఇక్కడేమో 1/4 ఎక్కువ ఉంది, ఈ 100కి 1/4 తక్కువ ఉంది. సో 100కి 1/4 తక్కువ, ఇక్కడ చూడండి ఈ 80కి 1/4 తక్కువ ఉంది, 80 ఉంది. సో మనకి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ హాఫ్లో ఉంది, అంటే ఒక హాఫ్ 1/4, 1/2 హాఫ్ అంటే 1/4 తక్కువ, 1/2 తక్కువ లేదా 1/2 ఎక్కువ, ఈ కాంబినేషన్లో ఉంది కాబట్టి సో మనం ఫైండ్ అవుట్ చేయడం మనకు కొంచెం ఈజీ అవుతుంది. B2 బ్రాంచ్ చూద్దామా. B2 బ్రాంచ్లో 2000లో ఎన్ని సేల్స్ అయినాయి మనకి చూడండి, 80కి 1/4 తక్కువ అంటే మన అర్థం ఏంటంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 గ్యాప్, ఇక్కడ నుంచి ఇక్కడికి 60 కదా, 60 + 20 80. సో 20లో 1/4 అంటే 5 తక్కువ, అంటే ఇక్కడ ఏమవుతుంది 75 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 60కి 20లో 1/4 ఎక్కువ అంటే 65 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/5 పార్ట్స్ తక్కువ అంటే ఇది 95 అవుతుంది. సో ఇక్కడ హాఫ్ ఉంది, ఎగ్జాక్ట్గా హాఫ్ అంటే ఎంత 110, అంటే 100కి 20కి మధ్య 100కి 120కి 20లో హాఫ్ అంటే 10 ఎక్కువ ఉంది. సో ఇక్కడ 80కి 5 ఎక్కువ అంటే ఇది 85 అవుతుంది, ఇది 85. సో నెక్స్ట్ ఇక్కడ 100కి 1/4 తక్కువ అంటే ఇది ఏమని అంటే 5 తక్కువ అంటే 95. సో ఇక్కడ వాల్యూ ఎంత 75 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 95 అవుతుంది. సో ఇక్కడ 80 ఉంది, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది అంటే 70 ఉంది. సో వీటిని నేను అంటే B1 అనే బ్రాంచ్లో 2001లో సేల్స్, B2 బ్రాంచ్లో 2001లో సేల్స్, B6లో 2001లో సేల్స్. సో వాటిని నేను ఇక్కడ సపరేట్గా రాసుకుంటున్నా, మీరు నోట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మీరు డయాగ్రామ్ మీద నోట్ చేయండి. పాయింట్ అర్థమవుతుందా, మీరు డయాగ్రామ్ మీద నోట్ చేసుకోండి, ఎందుకంటే నేను క్వశ్చన్ సాల్వ్ చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు డేటా టేబుల్ ఉండదు కాబట్టి నేను పక్కన రాసుకున్నా, మీరు వద్దు, మీరు ఇక్కడే రాసేసుకోండి. క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే చూస్తే ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అనేది సో ఇక్కడ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B2 ఫర్ బోత్ ఇయర్స్ అన్నాడా. సో B2లో 2 సంవత్సరాలైనటువంటి టోటల్ సేల్స్కి మరియు టోటల్ సేల్స్ ఆఫ్ B4 ఫర్ బోత్ ఇయర్స్ అన్నాడు. సో B2 బోత్ ఇయర్స్, B4 బోత్ ఇయర్స్ టోటల్ సేల్స్ రేషియో ఎంత. సో B2లో టోటల్ ఎంత ఉంది 70 + 70 140 ఉందా, 140. అలాగే B4లో టోటల్ సేల్స్ ఏముంది 85 + 95 అంటే 5 యువతలకు వస్తే 90 90 180. సో 180 అవుతుందా. సో 0 0 2 7s are 2 9s are 7:9 రేషియోలో ఉంది, 7:9 రేషియో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే
క్వశ్చన్ నెంబర్ 95 ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. 95లో డేటా 95 క్వశ్చన్. ద టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B6 ఫర్ బోత్ ఇయర్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B3 ఫర్ బోత్ ఇయర్స్ అంటున్నాడు. సో ఇక్కడ B6లో 2 ఇయర్స్లో సేల్స్ అన్నాడా. B6 చూడండి 2 ఇయర్స్లో సేల్స్ ఎంత 150 అనేది, ఈ 150 అనేది ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ B3 టోటల్ సేల్స్. B3లో టోటల్ సేల్స్ ఇదే కదా, 110కి 90 కలిపితే ఎంత 200 205 అంటే 205లో 150 ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. 205లో 150 ఎంత పర్సంటేజ్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి 5 టేబుల్ కనుక చూస్తే 5 4s are 5 1s are 5 30s are ఓకేనా. సో మనం ఇక్కడ 40 అనుకుంటే రౌండ్ ఫిగర్ అంటే 40 అంటే 41 కన్నా తక్కువ కదా. సో ఇప్పుడు ఇది 40గా అనుకుంటే మనం ఏమవుతుందో చూద్దాం. 0 0 క్యాన్సిల్, 4 25 టైమ్స్ పోతుందా, 25 3s are 75. ఇక్కడ 1 తగ్గించి 41ని కాస్త 40కి తగ్గించి అనుకుంటే 75% వచ్చింది. సో చిన్న వాల్యూ ఉంది కాబట్టి పెద్ద రిజల్ట్ వచ్చింది. సో పెద్ద వాల్యూ 41 ఉంటే 75 కన్నా తక్కువే కదా మన ఆన్సర్ వచ్చేటప్పుడు. ఇచ్చిన ఆప్షన్ చూడండి, 75 కన్నా తక్కువ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లాస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, 75 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అప్పుడు, ఫస్ట్ ఆప్షన్. చూడండి 40 ఉండుంటే 75 ఉండేది, 40 కన్నా ఎక్కువ కాబట్టి పెద్ద వాల్యూ ఉంటే రిజల్ట్ చిన్నదే వస్తుంది. సో 75 కన్నా తక్కువ ఒకటే ఆప్షన్, మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే 96 వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1 B2 B3 ఇన్ 2001 ఈజ్. B1 B2 B3 2001లో యావరేజ్ సేల్స్ గురించి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. B1 B2 B3 ఇన్ 2001 ఇదే కదా, B1 B2 B3. సో 110 100, 210 ప్లస్ 6 ఎంత 270 280. సో 280 వాటి యొక్క యావరేజ్ ఎంత 280/3. సో ఈజ్ ఇక్కడ నెక్స్ట్ దేంతో కంపేర్ చేస్తున్నాడు, ఈజ్ యావరేజ్ సేల్స్ ఆఫ్ బ్రాంచెస్ B1 B3 B6 ఇన్ 2000. B1 B3 B6 ఇన్ 2000లో B1 B3 చూడండి, B1 B3 B6 అన్నాడు. సో ఇక్కడ 80 సో 80 ప్లస్ 90 70. సో 70 ఇక్కడ చూడండి 95 ప్లస్ 70 ఎంత 95 ప్లస్ 70 165 245 అంటే 245 అవుతుంది. సో 245/3 యావరేజ్ అంటే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమన్నాడంటే మనకి B1 B2 B3 శాఖలో సగటు అమ్మకాలలో అన్నాడు. సగటు అమ్మకాల్లో అంటే ఫస్ట్ దానిలో రెండవది ఎంత శాతం అన్నాడు. ఫస్ట్ దాంట్లో రెండవది ఎంత శాతం అన్నాడు. చూడండి B1 B2 B3 శాఖల అమ్మకాలలో 2000లో అంటే ఫస్ట్ దాంట్లో సెకండ్ది ఎంత అన్నాడు. అందుకనే డినామినేటర్లో ఫస్ట్ యావరేజ్ తీసుకున్నా, న్యూమినేటర్లో సెకండ్ టైం ఇచ్చిన యావరేజ్ తీసుకున్నా ఇంటూ 100. ఓకేనా. సో ఇక్కడ 3 parts క్యాన్సిల్ అయిపోతుందా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 parts క్యాన్సిల్ అయిపోతుంది. 280 అంటే 5 5s are 25, 5 6s are 30. సో 5 4s are 5 9s are 7 8s are 7 7s are 7/8 into 100. సో 1/8 into 100 అంటే మనకి ఏమని తెలుసు 12.5%. సో 12.5% అంటే 1/8 అంటే 1/8 into 100 అంటే 12.5. 12.5 into 7 అంటే 87.5. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే 87.5%. చూడండి ఇప్పుడు 7 పక్కన పెట్టండి. 8 అంటే టోటల్ 100 parts. 8 అంటే టోటల్ 100 parts. 8 ఉంది, 8లో 7 ఉంది అంటే 1/8 తక్కువ ఉందా. 1/8 అంటే 12.5% కదా. టోటల్ 100%లోంచి 12.5 తీసేస్తే 87.5 కదా. సో ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే సో వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఇన్ థౌజండ్స్ నెంబర్స్ ఫర్ ద ఇయర్ 2000. 2000 సంవత్సరంలో అన్ని బ్రాంచెస్లో యావరేజ్ సేల్స్ ఏంటి అంటున్నాడు. సో అన్ని బ్రాంచెస్ 2000 ఇయర్ అన్నాడా. సో ఇక్కడ 80 75 95 85 75 70 ఉంది. సో వీటిలో 80 90 70 కన్నా ఎక్కువ, 95 కన్నా తక్కువ రేంజ్లో ఉంది కాబట్టి నేను అన్నిటినీ 80గా అనుకుంటున్నా. అన్నిటినీ యావరేజ్ 80గా అనుకుంటే సో 80 సో ఇక్కడ 75లో 5 తక్కువైందా. సో ఇక్కడ 5 యువతలకి వెళ్తే 80 సో ఇక్కడ 80 90 ఉందంటే 80 అంటే 10 ఎక్కువ ఉందా, ఆ 10 కిందకి తీసుకొద్దామా. సో ఇక్కడ 85లో 5 ఎక్కువ ఉందా, 5 తీసుకొస్తే 80 సో ఇక్కడ 10 మిగిలిపోయింది కదా, ఆ 10 ఇక్కడ తీసుకొస్తే ఇది 80 సో అన్నీ ఏమైపోతాయి 80 అయిపోతుంది. సో యావరేజ్ ఎంత అంటే మనకి ఇక్కడ 80 అవుతుంది. 80,000 సేల్స్ అనేది జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి అక్కడ అంటే సెకండ్ ఆప్షన్ అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే 98 టోటల్ సేల్స్ బ్రాంచెస్ B1 B3 B5 టుగెదర్ ఫర్ బోత్ ఇయర్స్ ఇన్ థౌజండ్ నెంబర్స్ అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, B1 B3 B5 టుగెదర్ ఫర్ బోత్ ఇయర్స్ టోటల్ సేల్స్ అన్నాడు. సో B1 ఇచ్చాడు, B3 ఇచ్చాడు, నెక్స్ట్ B5 అంటున్నాడు. సో B1 B3 B5 సో టోటల్ చూద్దామా. సో ఇక్కడ ఏమవుతుంది 195, ఇక్కడ వాల్యూ ఎంత 195. సో నెక్స్ట్ B3లో చూడండి, సో 205 వస్తుందా, 205 వస్తుంది. నెక్స్ట్ B5 చూడండి, సో 80 160 170 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 200 300 400 490 490 560 చూడండి. ఇక్కడ 200 ప్లస్ 100 ఎంత 300 400 490 560 570 వస్తుందో, రాంగ్ యాడ్ చేసినామా ఒకసారి చూద్దాం. B1 అంటే ఎంత 105 ప్లస్ 8 ఎంత 185 కదా స్టార్టింగ్లో వచ్చేది. సో 185 అంటే టోటల్ యాడ్ చేసి ఎంత అవుతుంది అంటే 560 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 560. థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే B1లో 2 ఇయర్స్, B3లో 2 ఇయర్స్, B5లో 2 ఇయర్స్, టోటల్ సేల్స్ ఎంత అంటే 560. ఓకేనా. సి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ 99 అంతటితో టేబుల్ అయిపోయింది డేటా. సి 99 చూడండి ఏమి ఇచ్చాడు. వాట్ ఈస్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years అంటే 3 సంవత్సరాల చివరిలో ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది అన్నాడు. దీనికి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దీనికి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఏ స్టేట్మెంట్ని ఉపయోగించి మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతాము అనేది మనకి ఇక్కడ అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్నెడ్ ఆన్ దట్ అమౌంట్ ఎట్ ద సేమ్ రేట్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఈజ్ 4500 అన్నాడు. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum అన్నాడు. సో మనకి క్లియర్గా అర్థమైపోతుంది, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కలిస్తేనే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అంటే ఏమని తీసుకుంటాం 21, 3 years కంటే 331, 4 years కంటే 4641 వాల్యూ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో 3 years కన్నాడు కాబట్టి 31 యూస్ చేస్తున్నా, 3 years కన్నాడు కాబట్టి 31 యూస్ చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు 331 యూస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum అన్నాడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ దట్ అమౌంట్ ఎట్ ద సేమ్ రేట్ అండ్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఈజ్ 4500 అన్నాడు. అయితే ఈ డేటా ఇచ్చాడు, సెకండ్ స్టేట్మెంట్లోనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అయితే 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చో లేదో చూద్దాం. సో ఇక్కడ మీకు చెప్పినట్టు 2 yearsకి 21, 3 yearsకి 331, 4 yearsకి 461లో 3 yearsకి 331. సో ఫస్ట్ పార్ట్ నీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తే రిమైనింగ్ పార్ట్స్ దేని ఇండికేట్ చేస్తుందంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చెప్తుంది. 331 మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫస్ట్ పార్ట్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ 2 parts ఏమో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్, 3 కలిపితే కాంపౌండ్ ఇండికేట్ చేస్తుంది. సో 3 years అన్నాడు కాబట్టి నేను 331 తీసుకుంటున్నా, 331. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. సో మనకి ఫస్ట్ పార్ట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అక్కడ చెప్పినట్టు సింపుల్ ఇంట్రెస్టే కదా. సో 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 4500 అంటే సో ఇది మొత్తం 4500 అవ్వాలి అంటే లోపల ఎంత ఉండాలి 1500. సో 3 into 1500 4500. ఇందులో 10%, 115, ఇందులో 10% ఎంత 15 అవుతుంది. సో 4500 15 3 ఎంత 450 15. సో 45 అంటే 4965 అంటే ఎంత వస్తుంది 4965, 4965 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4965. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఈ 2 స్టేట్మెంట్స్ నువ్వు యూజ్ చేయగలిగితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నావు. సో ఆప్షన్స్ చూడండి. సో అందరితో మన ఆన్సర్ అయినట్టు కాదు, ఆప్షన్ చూస్తే క్లారిటీ వస్తుంది. 1 and 2 ఓన్లీ ఉందా, సో ఓకే పాసిబుల్ అవుతుంది. 2 and 3 ఓన్లీ అని ఉంది, సో కాదు కదా. ఎందుకని ఖచ్చితంగా మనకి 1 and 2 అనేది కావాలి. సో 2 ఇక్కడ 1 మిస్ అయింది కాబట్టి మన ఆన్సర్ సెకండ్ కాదు. సో 1 and 3 ఓన్లీ అన్నాడు, 1 and 2 ఆల్రెడీ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కూడా కాదు. సో 2 and either 1 or 3 ఓన్లీ అన్నాడు. సో చూద్దాం మిగతా స్టేట్మెంట్ కూడా యూస్ చేసి ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ మోర్ దాన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ పీరియడ్ ఈజ్ 465 అన్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ అంటున్నాడు 465 రూపీస్ ఎక్కువ అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు 465 రూపీస్ ఎక్కువ అంటున్నాడు, చూద్దాం అది ఎక్కువ ఉందో లేదో అనేది. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే
3 years ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఆప్షన్ సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తున్నప్పుడు నేను ఎందుకని నాకు అమౌంట్ కావాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. సో నేను 1 2 చేస్తే పాసిబుల్ అయింది, 2 3 చేస్తే అవుతుందో లేదో చూస్తున్నా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానమా. సో 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 30%. అదే 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత వస్తుందో చూద్దాం. అదే 3 yearsకి. సో అదే 3 years కంటే మనం 3 తీసుకుందామా. సో 10% 100లో ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంతో తెలవదు. ఆ 100లో 10% అంటే ఎంత, 100లో 10% అంటే 10, ఇందులో 10% అంటే 1, ఇందులో 10% అంటే 0.1. సో రెండిట్లో కామన్గా ప్రిన్సిపల్ నాకు తెలియదు కాబట్టి 100 అంటున్నా. ఈ 100లో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 yearకి 10%, 3 yearsకి 30%, 100లో 30 అంటే 30. సో ఇప్పుడు దీంట్లో 10% 10, ఇందులో 10, ఇందులో 10. సో 3 yearsకి ఇంట్రెస్ట్ ఎంత 33.1% అనేది వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు క్వశ్చన్లో వాడు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత రావాలన్నాడు 465 రూపీస్ రావాలన్నాడు. 465 రూపీస్ రావాలన్నాడు. సో నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 4500 అన్నాడు. 30 parts చూడండి ఇక్కడ ఎంత వస్తుందో మనకి 30% వాల్యూ. 30% వాల్యూ మనకి 3.1 అనేది సరే చూద్దాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 30% వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 33.1% వచ్చింది. సో డిఫరెన్స్ ఏమో 465 అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. 465 అంట అంటే 33.1లో డిఫరెన్స్ ఎంత 3.1%. 3.1% అనేది 465 రూపీస్ అయితే మనకు కావాల్సింది ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 33.1% వాల్యూ కావాలి. సో ఇక్కడ డెసిమల్ ఉంది, ఇక్కడ డెసిమల్ ఉంది, రిమూవ్ చేసేయండి. 31 parts 465 అయితే 331 parts ఎంత. సో ఇక్కడ 3 5 అంటే 15 చూడండి, 15 టైమ్స్ పోతుందా. 15 3s are 45, 15 1s are 15. ఇది కూడా 15 టైమ్సా. 15 1s are 15, 15 3s are 45 ప్లస్ 1 ఎంత 46. 15 3s are 45 ప్లస్ 4 ఎంత 49. 4965 అంటే ఫస్ట్లో నీకు కాంపౌండ్ 4965 వచ్చింది, ఇక్కడ కూడా కాంపౌండ్ నీకు ఎంత వచ్చింది 4965 వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ కనుక నువ్వు తీసుకుంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ నువ్వు సపరేట్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే సేమ్ ఆన్సర్ వచ్చినాయి. అంటే మనకి ఫస్ట్ సెకండ్ తీసుకున్న ఆన్సర్ వస్తుంది, సెకండ్ థర్డ్ తీసుకున్న మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి నువ్వు ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన పనిలా ఈజీ కాబట్టి నేను ఆల్రెడీ చేసేసిన. సో ఈ ఫస్ట్ టర్మ్ ఎంత 30%. అంటే ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్నే కదా ఇండికేట్ చేసేది అక్కడ చెప్పినట్టు కాన్సెప్ట్లో చెప్పినట్టు. సో సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం కాంపౌండ్ ఈ రెండింటిలో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ అంటే 3.1 కదా. సో దీన్నే రాసి 3.1 అనేది ఎంత అయితే 33 అనేది ఎంత డైరెక్ట్గా చెప్పేచ్చు నువ్వు ఇలా అయినా. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి, సో మనకి రెండు స్టేట్మెంట్స్ తీసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ 2 either 1 అంటే 2 1 వస్తుంది, 2 either 1 or 3 అన్నాడు. అంటే 2 అనేది 1 తోటి, 2 అనేది 3 తోటి. సో చూడండి ఆన్సర్ ఏంటంటే 2 and 1 వస్తుంది, అలాగే 2 and 3 తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అందుకే దాన్ని ఇలా రాస్తున్నాడు 2 either 1 or 2 చూడండి 2 and 1 or 2 and 3. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాంబినేషన్. క్వశ్చన్ నెంబర్ 100 కనుక చూస్తే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అన్నాడు. ట్రైన్ యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్తో మనం ఆన్సర్ కరెక్ట్గా చెప్పగలుగుతాము అనేది మనం చెప్పాలి. ఇప్పుడు ఏ స్టేట్మెంట్ యూస్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చెప్తామో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ద ట్రైన్ క్రాసెస్ 300 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 21 seconds అన్నాడు. ఒక ట్రైన్ ఏం చేసింది 21 సెకండ్స్లో ఒక ప్లాట్ఫామ్ని కవర్ చేసింది. అంటే ప్లాట్ఫామ్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 300 meters ఇచ్చాడు. ఇది ప్లాట్ఫామ్ లెంత్ అంతా. అయితే ప్లాట్ఫామ్ లెంత్ ట్రైన్ లెంత్ రెండు లెంత్లను కవర్ చేయడానికి పట్టిన టైం ఎంత 21 seconds. ఇప్పుడు ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని కానీ మరో ట్రైన్ కానీ బ్రిడ్జ్ని కానీ టన్నెల్ని కానీ క్రాస్ చేసిందంటే దాని అర్థం ఏంటి ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్, ట్రైన్ లెంత్ టన్నెల్ లెంత్, ట్రైన్ లెంత్ బ్రిడ్జ్ లెంత్ అలా తీసుకుంటాం జనరల్గా. సో టోటల్ లెంత్ కవర్ చేయడానికి 21 seconds పట్టింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ద ట్రైన్ క్రాసెస్ అనదర్ స్టేషనరీ ట్రైన్ అంటే రెస్ట్లో ఉన్న మరో ట్రైను ఈక్వల్ ఇన్ లెంత్ అంట. అంటే ఈక్వల్ ఇన్ లెంత్ 19 seconds టైం పట్టింది. అంటే ఒక ట్రైను అదే లెంత్ ఉన్నటువంటి మరో ట్రైన్ని సో రెండో ట్రైన్ రెస్ట్లో ఉంది అంటే ప్లాట్ఫామ్ లాగా కన్సిడర్ చేద్దాం. ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది.
ఆ ఈక్వల్ లెంత్ అంటే ఇది 1 పార్ట్ లెంత్ అయితే అది 1 పార్ట్ లెంత్ 2 పార్ట్స్ లెంత్ కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది 19 1/2 సెకండ్స్ పట్టింది. అప్పుడు ఒక ట్రైన్ లెంత్ కవర్ చేయడానికి ఇందులో హాఫ్ టైం పడుతుందా? సో ఇక్కడ ఏమవుతుంది మనకి 19 2 జార్ ఎంత 38 + 1 39/2. సో ఇందులో హాఫ్ అంటే 1/2 అని చెప్తామా. సో 39/4 అంటే ఇక్కడ 4 9 జార్ ఎంత 36 అవుతుంది. అంటే 9 3/4 సెకండ్స్. ఒక్కో ట్రైన్ లెంత్ కవర్ చేయడానికి పట్టిన టైం ఎంత అంటే 9 3/4 సెకండ్స్. అంటే ఇక్కడ టోటల్ ప్లాట్ఫామ్ లెంత్ ట్రైన్ లెంత్కి 21 సెకండ్స్ అయితే ఒక ట్రైన్ లెంత్కి ఎంత టైం పడుతుంది 9 3/4 సెకండ్స్ పడుతుంది. 9 3/4 సెకండ్స్. ఈ 21లో నుంచి ట్రైన్ లెంత్కి పట్టే టైంకి తీసేస్తే రిమైనింగ్ లెంత్ అనేది రిమైనింగ్ టైం అనేది 300 మీటర్స్ని కవర్ చేయడానికే కదా పడుతుంది. 300 మీటర్స్ని కవర్ చేయడానికే కదా పడుతుంది. ఇక్కడ ట్రైనే కవర్ చేస్తుంది, ఇక్కడ ట్రైనే కవర్ చేస్తుంది. 21లో రౌండ్ ఫిగర్ 10 తీసేస్తే 11 11 1/4 11 1/4 అంటే 44 + 1 45/4. ఆ 4 అనేది పైకి వెళ్తుంది 45/4. ఓకేనా. 11 1/4 అంటే 4 11 ఆర్ 44 + 1 45/4. సో ఇక్కడ చూస్తే 5 9 ఆర్ 5 6 ఆర్ ఓకేనా 60 టైమ్స్ 3 3 ఆర్ 3 20 ఆర్. సో ఫైనల్గా 240 ఆర్ ఎంత 80/3 మీటర్ పర్ సెకండ్ 80/3 మీటర్ పర్ సెకండ్. అంటే నీకు ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 80/3 మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్లో అడిగితే ఇంటూ 18/5 చేస్తే కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ అవుతుంది. అంటే నీకు 1 and 2 స్టేట్మెంట్స్ తీసుకుంటే నీకు ఆన్సర్ వస్తుంది. 1 and 2 ఓన్లీ అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి 1 and 2 ఓన్లీ అన్నాడు. నెక్స్ట్ థర్డ్ కూడా మనం చెక్ చేయకుండా ఆన్సర్ ఫైనల్ చేయలేము కాబట్టి ఇంకా మిగతా కూడా చెక్ చేద్దాం. ఫస్ట్ కేసు 1 and 2 అనేది పాసిబుల్ అయింది. 1 and 2 స్టేట్మెంట్స్ యూస్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూద్దామా. థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ద ట్రైన్ క్రాసెస్ ఏ సిగ్నల్ పోల్ ఇన్ 9 3/4 సెకండ్స్ అన్నాడు. ఒక ట్రైను ఒక పోల్ని 9 3/4 సెకండ్స్లో క్రాస్ చేస్తుందంట. 9 3/4 సెకండ్స్లో పోల్ని కవర్ చేస్తుందంటే ట్రైన్ లెంత్నే కదా కవర్ చేస్తుంది. అంటే ఇక్కడ ట్రైన్ దాని లెంత్ని కవర్ చేయడానికి 9 3/4 సెకండ్స్ పడితే రిమైనింగ్ టైంలో రిమైనింగ్ 300 మీటర్స్ని కవర్ చేస్తుందా. అంటే ఫస్ట్ 1 and 2 వచ్చినట్టే 1 and 3 తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందా. అంటే ఏం చెప్పొచ్చు 9 3/4 పోతే 300 మీటర్స్ని రిమైనింగ్ టైం ఎంత 11 1/4 11 1/4 అంటే 45/4 అంటే 4 పైకి వెళ్తుంది. సేమ్ అదే ఆన్సర్ వస్తుంది కదా అక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా అదే 80/3 మీటర్ పర్ సెకండ్. అంటే 1 and 2 తీసుకున్నా వస్తుంది నీకు ఆన్సర్ 1 and 3 తీసుకున్నా నీకు ట్రైన్ స్పీడ్ వస్తుంది. రెండిట్లో 1 కామన్ ఉంది. ఇచ్చిన ఆప్షన్స్లో 1 ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు ఎందుకంటే 3 కూడా వస్తుంది. రెండిట్లో ఇక్కడ 2 కామన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయి. 3 కామన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయి. రెండిట్లో 1 కాబట్టి కామన్ ఉంటుంది. 1 3 తీసుకున్నా వస్తుంది లేదా 1 2 తీసుకున్నా వస్తుంది లేదా 1 3 తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా.